హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఇప్పుడు తెలంగాణ అయితే ఇప్పుడు రేషన్ బియ్యం వేస్తుంది కదా. అందులో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ బియ్యం అయితే వస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఏదైతే సెపరేట్ కొట్టేశాను. ఇప్పుడు మనం బేసిక్గా తినేది బియ్యం అయితే చూడండి ఎట్లా ఉంటాయి. ఇవి మనది బేసిక్గా ఎప్పుడు తినేటివి. ఈ మధ్య కలిపి వస్తున్నాయి. ఇవైతే ప్లాస్టిక్ బియ్యం. ఇవి అంటే పెడితే అయితే ఇదైతే కాలిపోతుంది తొందరగా. ఇవైతే అసలు కాలుతలేవు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి. ఇది ప్లాస్టిక్, ఇది మొత్తం ప్లాస్టిక్ బియ్యం. ఇది ఫ్రెండ్స్, ఇది మనం రెగ్యులర్గా తినే పప్పు బియ్యం. మనకి ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్ అయితే ఇచ్చేదో ఇవైతే ఒరిజినల్ బియ్యం. ఇవి అయితే చూడండి, కనిపిస్తుంది. ఇది ఏదైతే ప్లాస్టిక్ బియ్యం, ఇది మనం రెగ్యులర్గా తినేది బియ్యం. ఇక్కడ మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది ఇదైతే ఓకే. ఒకసారి పేదలు అయితే ఏదో తింటారు కాబట్టి ఒక్కొక్కసారి మీరు చెక్ చేసుకొని తింటే మీకు మంచిది. ఎందుకంటే మనం డైలీ కన్జ్యూమ్ చేసేది రైస్. ఇప్పుడు ఇంతకుముందు నేను దీన్ని అంటిపెట్టి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూసిన. ఇది అంటిపెడితే ఇన్స్టాంట్గా దీనికి కాలిపోతుంది. ఇదైతే అసలు కాలిపోతుంది. 2 months టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చెక్ చేసుకుని తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్లాస్టిక్ మనం ఈ మధ్య ఎట్లయితే మీరు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అంటే మనకు మోసం చేస్తున్నారు తెలుస్తలేదు.